హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే లైవ్లోనే ఒక ఆర్డర్ వచ్చిందని 3 ఐటమ్స్ 20 నిమిషాల టైంలో ఎలా చేస్తాననేది చూపిస్తాను. పెసరపప్పు బూరెలు, 3 చపాతీలు, పెసరపప్పు పాయసం ఇంకా లైవ్లోనే చేస్తాను, చూడండి. ఆర్డర్ యాక్సెప్ట్ చేయబోయి నేను రెడీ కొట్టాను అనమాట. డెలివరీ పర్సన్ తొందర వచ్చాడు, పాపం చాలా వెయిట్ చేశాడు అనమాట. ఆర్డర్ ఇప్పుడే వచ్చింది కదండి, ఇప్పుడే వచ్చింది, కొంచెం టైం పడుతుంది. మరి పడుతుంది, హాఫ్ అన్ అవర్ పడుతుంది. రెడీ కొట్టలేదు, యాక్సెప్ట్ చేసినాం, అది ఆటోమేటిక్గా లేదు లేదు, హాఫ్ అన్ అవర్ అయితే టైం పడుతుందండి. హాఫ్ అన్ అవర్ అయితే హాఫ్ అన్ అవర్లో చేసి ఇస్తా, ఎందుకంటే ఇప్పుడే వచ్చింది, అది కొంచెం ప్రాసెస్ ఉంది. ఓకేనా. పెసరపప్పు పూర్ణాలండి, దానికోసం అయితే పప్పు ఇంకా నానబెట్టలేదు కదా, కొంచెం బాయిల్ చేసేసి అది మిక్సీకి వేసి ఇంకా ఆవిరిలో ఉడకబెడతానికి అది పక్కకు పెట్టాను కదా. ఇంకా పైన పూతపిండి కోసం అయితే ఇది బియ్యమును కొంచెం బియ్యం పిండి కొంచెం మినపప్పు వేసి అది కూడా మిక్సీ పెట్టి పక్కకు పెట్టుకున్నాను. 3 చపాతీలు వచ్చినాయి, 3 చపాతీలకు కూడా పిండి కలిపి పక్కకు పెట్టాను. అది నానుతుంది, ఇది నానుతుంది. ఆ లోపు ఇంకా ఈ స్టీమ్ చేసుకోవాలి కదా పెసరపప్పును. ఇంకా అది నానే లోపల ఇది కూడా స్టీమ్ అయిపోయింది అనమాట. అంటే కొంచెం ఇది మామూలుగా నానబెట్టుకున్నాం అనుకోండి, నానబెట్టుకుంటే మంచిగా ఉంటుంది. కాకపోతే నానబెట్టలేదు కాబట్టి కొంచెం బాయిల్ చేసి నేను అట్లా స్టీమ్ మిక్సీ బట్టి బాయిల్ చేశాను అనమాట. నెక్స్ట్ పెసరపప్పు పాయసం వచ్చింది. దానికోసం అయితే ఇలా ఆ వెనక గిన్నెలనేమో వాటర్ పెట్టానండి, ఎందుకంటే ఈ పెసరపప్పు వేయించే లోపల ఆ వెనక వాటర్ బాయిల్ అయిపోతుంది, అంటే ఈజీగా అయిపోతుంది అనమాట. 2 పనులు ఒకేసారి. ఇది ఇటు వేయించుకుంటూ అటు బాయిల్ అవుతూ ఉన్నాయి, ఇటు నేను ఈ పెసరపప్పు స్టీమ్ చేసిందని ఆరబెడుతున్నాను అనమాట. ఇటు ఇది ఆరుతుంది, ఇటు ఇది వేగుతుంది, అటు వాటర్ బాయిల్ అవుతుంటాయి. ఇంకా ఇది పెసరపప్పు వేయగానే ఆ వాటర్లో పోసేస్తా, అది ఉడుకుతూ ఉంటుంది. ఈ పక్కకు ముక్కుడు పెట్టాను. ఈ ముక్కుడు ఎందుకు పెట్టానంటే ఈ స్టీమ్ చేసిన పెసరపప్పు ఉంది కదా, అది కొంచెం నెయ్యి షుగర్ వేసి వేంపి మంచిగా మనకు దగ్గరికి పూర్ణమయ్యేంత వరకు వేయించుకోవాలి కదా, అందుకే నెయ్యి వేసి ఇది వేయించుకుంటున్నాను అనమాట. ఇది వేయించుకునే లోపల ఇది వేగిపోయింది. ఇది వేగిన దాన్ని ఆ వాటర్లో వేసేస్తే ఇంకా అది ఉడుకుతూ ఉంటుంది. ఇది ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఇటు పక్కకు ఇటు స్టీమ్ చేసిన పెసరపప్పు మంచిగా వేగిపోతుంది. ఇంకా ఈలోపు 3 చపాతీలు ఉన్నాయి కదండి, ఆ చపాతీకి అయితే పిండి కలిపి పెట్టాను అనమాట. కరెక్ట్ 25 మినిట్స్ ఇచ్చాను టైము. ఇంకా ఆ లోపు ఈ 3 ఐటమ్స్ చేసి ఇవ్వాలన్నమాట. ఇలా ఇందులో షుగర్ వేసి ఇది మంచి దగ్గరికి అయ్యేంతవరకు వేంపాలి. ఇది ఎందుకంటే పచ్చి ఉంటుంది అనమాట వేంపకపోతే, అందుకని కొంచెం నెయ్యి షుగర్ వేసి వేంపామంటే మంచిగా అవుతుంది. ఇది చల్లారబెట్టాను. ఇంకా ఈ చల్లారి లోపల డెలివరీ బాయ్ చాలాసేపు వెయిట్ చేసాడండి. ఇది చల్లారి లోపల ఇంకా మనం చపాతీ వేసుకుందాము. ఇది ఇటు ఉడుకుతూ ఉంటుంది, అది చల్లారా ఉంటుంది. ఇటు నేను చపాతీ స్టార్ట్ చేస్తాను. ఈ 3 చపాతీలు అయిపోయే లోపల అటు పెసరపప్పు అది ఉడుకుతుంది, ఇది చల్లారుతుంది. ఇటు పక్క ఆయిల్ పెట్టుకున్నాను అనమాట, చిన్న ముక్కుట్లో పెట్టాను, ఎందుకంటే తొందర బాయిల్ అవుతుంది, అది పలసగా ఉంది కదా అని. అటు ఆయిల్ పెట్టాను, ఆయిల్ పెట్టింది ఇటు నేను చపాతీ చేసే లోపల సిమ్లో పెడితే ఆయిల్ వేడెక్కుతూ ఉంటుంది కదా, 3 చపాతీలు కదా, అందుకోసం ఇటు అక్కడ 3 చేసే లోపల అది నూనె అయితే వేడెక్కిపోయింది. వీటకటక 3 చేసేసి ఇట్లా అదే పెంచుకి ఇట్లా ఉట్టితే మంచిగా ప్యాక్ అయిపోతుంది. అది పక్కకు పెట్టేసుకొని ఇది చూడండి పెసరపప్పు పాయసానికి అయితే ఇది ఉడుకుతుంది. ఇంకా ఇటు ఈ ఆయిల్ అయితే బాయిల్ అయిపోయింది. ఇంక ఈ పెసరపప్పు ఇవి కూడా కొంచెం చల్లారిపోయినాయి. వీటిని కొంచెం చేతికి మన గీ రుద్దుకొని దాన్ని బౌల్స్ లాగా చేసి ఇంకా పూతపెట్టెలో ముంచి ఇంకా పూర్ణాలు వేసేసుకోవడమే. ఇటు పూర్ణాలు అవుతున్నాయి, ఇటు పాయసం అవుతుంది, అటు చపాతీ అయిపోయింది. అంటే ఇవి ఏ మాత్రం ప్రిపరేషన్ అనేది నాకు లేదు. ప్రిపరేషన్ ఉంటే ఇంకా 15 మినిట్స్లోనే అయిపోతుంది. అక్కడ పాలు ఇంకా మా పాప స్కూల్కి వెళ్ళి మా బాబు తీసుకురమ్మంటే ఇంకా వెళ్ళి దాన్ని స్కూల్ దగ్గర చెక్కించుకొని అలానే ఒక పాల ప్యాకెట్ పట్టుకొని వచ్చారనమాట. ఇంకా ఇవి అవుతున్నాయి. ఇంకా ఇప్పుడు ఈ పెసరపప్పు పాయసంలోకి కొంచెం జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ వేయాలి కదా, అవి కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఇందులో ఇది చూడండి హడావిల్లో ప్యాకెట్ కట్ చేయకపోతే సిజర్ దొరకకపోతే చాక్తో కట్ చేస్తావు, అట్లా ఉంటాయన్నమాట. ఇట్లా ఆర్డర్ చేసినప్పుడు కష్టాలు చాలా, ఆర్డర్ వాళ్ళ చేతికి ఇచ్చేంతవరకు ఎంత కష్టమైద్దో అంటే ఎంత టెన్షన్ అవుతుందో, ఎందుకంటే మనం ఆన్ టైంలో ఇవ్వాలి. యాక్సెప్ట్ చేసినాం సరే, ఫుడ్ సగం హాఫ్లో ఉన్నా కూడా వేస్ట్ అయిపోద్ది, అందుకని
అది మొదలు పెట్టిందని వాళ్ళ చేతికి ఇచ్చేంత వరకు అయితే మస్తు టెన్షన్ ఉంటుంది. అంటే ఇంకా చపాతీ అయిపోయింది, పెసరపప్పు పాయసం కూడా అయిపోయినట్టు. కొంచెం జీడిపప్పులు ఇవి పెసరపప్పు పాయసం వేసేస్తే పెసరపప్పు పాయసం కూడా అయిపోయినట్టు. ఈ పూర్ణాలు ఉడికితే ఇంక పూర్ణాలు కూడా అయిపోయినట్టే. ఇదైతే కరెక్ట్గా లైవ్లో చేస్తున్నానండి, మీకు చూపించుకుంటా. ఇంకా వీడియో తీసుకుంటూ చేశాను కాబట్టి కొంచెం లేట్ అయింది. అదే వీడియో తీయకుండా నేను ఫాస్ట్గా చేస్తే మాత్రం తొందర అయిపోతుండే. షీర కవర్ తెప్ప ఒకటి, షీర కవర్ తెప్ప. పుల్లు దాపు పుల్లు దాపు తీసే మొత్తం తీసే మొత్తం. ఇదిగోండి పర్లేదు అంటే డోర్ తీసి చూస్తా. చాలా థ్యాంక్స్ అండి, చాలాసేపు ఆగారు. కొంతమంది అయితే అసలు ఆగరు. థ్యాంక్ యూ. అది డోర్ వేసి ఉంటే పర్లేదండి, లేకపోతే పిలవండి, మా బాబు వస్తాడు. డోర్ వేసి ఉంటే పర్లేదు.